నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. నిజాన్ని నిర్భయంగా చెప్పేదే మీడియా. కానీ వాటిల్లో కొన్ని సంస్థలు మాత్రం సెన్సేషన్ కోసం ఎలాంటి వార్తలనైనా ప్లే చేయడానికి, తమ పేపర్లో ప్రచురితం చేయడానికి రెడీ అయిపోతున్నాయి. రీసెంట్ గా కొన్ని మీడియా సంస్థలు ఏకంగా హైకోర్టు వ్యాఖ్యలను వక్రీకరించాయి. ఈ వార్తలపై సుమోటోగా కేసు స్వీకరించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ హైడ్రా సెన్సేషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ కు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చిందంటూ పలు కథనాలు బయటకు వచ్చాయి. బతుకమ్మ కుంట పరిధిలో జరిగిన కూల్చివేతల కేసుపై విచారణ జరిపింది. హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడాన్ని తప్పుపట్టిందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాని పక్షంలో కోర్టులోని ఓ మూలన రోజంతా నిలబెడతాం, నాన్ వేలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ రంగనాథ్ పై కన్నెర్ర చేసిందని వార్తలు వచ్చాయి. అసలు విషయం ఏంటంటే, బతుకమ్మ కుంటలోని ప్రైవేట్ స్థలంపై కొన్ని నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రైవేట్ స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని ఈ ఏడాది జూన్ 12న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ప్రైవేట్ స్థలంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. అలాగే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ రంగనాథ్ ను ఆదేశించింది. ఈ పిటిషన్ పై రీసెంట్ గా విచారణ జరగ్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆయన్ని డిసెంబర్ 5 లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను రోజంతా కోర్టు హాల్లో నిలబెడతామని వచ్చిన వార్తలపై హైకోర్టు సీరియస్ అయింది. వాటిని సుమోటోగా కేసు స్వీకరించింది. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు తాము అలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది. సెన్సేషనల్ రిపోర్టింగ్ కోసం కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించకూడదని తేల్చి చెప్పింది. అనంతరం తప్పుగా ప్రచురించిన వార్తలు కరెక్షన్ చేసి మళ్లీ నిజాలను ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జా కోరల చెర నుంచి విడిపించి బతుకమ్మ కుంటకు పునర్వైభవాన్ని తీసుకువచ్చారు. కానీ హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయన ఎదుర్కొంటున్న విమర్శలు మరే ఇతర ప్రభుత్వ అధికారి గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.